Hello everyone, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో we are going to discuss about the embryology and fetal development from obstetric subject. ఎవరైతే డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పైన టైమ్ లైన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ విత్ మై సబ్స్క్రైబర్స్. ఎవరైతే MHSRB తెలంగాణ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, ఓకేనా? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? పేపర్ చాలా టఫ్ వచ్చిందని అంటున్నారు, కానీ ఏ విధంగా మీకు టఫ్ అనిపిస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేరు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ దట్ మీకు ఎందుకు పేపర్ టఫ్ అనిపించింది. ఎందుకంటే మనం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాం కదా. సో ఒకవేళ మీరు అది చెప్తే నెక్స్ట్ టైం ఎలా పేపర్ ప్రిపేర్ చేయాలనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు కీ ఆన్సర్స్ చేయమని చెప్తున్నారు. ఆఫ్లైన్ పేపర్ అంటే మన సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీడియో చేయగలుగుతాము. బట్ ఆన్లైన్ పేపర్ కాబట్టి ఎవరి దగ్గర ఉండదు. సో మాకంటే ముందు మీకే తెలిసిపోతుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ 1 వీక్. సో కీ ఆన్సర్స్ అనేది వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళే. సో అక్కడ మీ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి మీ పేపర్ మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఎన్ని కరెక్ట్ అయ్యాయో ఎన్ని రాంగ్ అయ్యాయో కూడా తెలిసిపోతుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్, ఓకే? అంతే. అంటే ఇక పేపర్ చేయలేను. పేపర్ ఎందుకంటే పేపర్ ఐ డోంట్ నో మీకు పేపర్ ఏమొచ్చింది అనేది. సో విత్ దట్ ఐ కాంట్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్, ఓకే? సో నౌ కమింగ్ టు ద వీడియో. సో today in this video we are going to discuss about the embryology and fetal development. Before that, oogenesis, spermatogenesis, fertilization and implantation already mana డిస్కస్ చేసుకున్నాము. అవి వీడియోస్ లింక్ ఏమంటారు ఛానల్లో ఉంది, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. సో ఇది దాని సీక్వెన్స్ అనమాట. సో ఆల్రెడీ యూ పీపుల్ నో దట్ నా ఛానల్ ఈజ్ రిలేటెడ్ టు ద నర్సింగ్ స్టూడెంట్స్ అనమాట. సో ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేస్తాము. సో ఈరోజు ఆబ్స్టెటిక్ సబ్జెక్ట్లో ఎంబ్రాయాలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్ డిస్కస్ చేయబోతున్నాం. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంబ్రాయాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఫర్టిలైజేషన్ టు బర్త్. అంటే ఒక ఉమెన్ కన్సీవ్ అయినప్పటి నుంచి బర్త్ వరకు, బేబీ డెలివరీ అయ్యే వరకు ఏమేమి చేంజెస్ వస్తాయో వాటిని అన్నిటినీ స్టడీ చేసేదాన్ని మనం ఎంబ్రాయాలజీ అని అంటాం. సో దాన్ని 3 స్టేజెస్గా డివైడ్ చేస్తారు: ప్రీ ఎంబ్రాయనిక్ స్టేజ్, ఎంబ్రాయనిక్ అండ్ ఫీటల్ స్టేజ్. ప్రీ ఎంబ్రాయనిక్ స్టేజ్ అంటే 1 to 2 వీక్స్, అంటే కన్సీవ్ అయిన 15 డేస్లో చేంజెస్ ఏవైతే ఉంటాయో, కన్సెప్షన్ కానీ, జైగోట్ కానీ, బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్, ఇవన్నీ 15 డేస్లో అవుతాయి. సో దీని స్టడీని మనం ప్రీ ఎంబ్రాయనిక్ స్టేజ్ అంటాం. ఎంబ్రాయనిక్ స్టేజ్ అంటే 3 to 8 వీక్స్ అని, అంటే 15 డేస్ తర్వాత నుంచి 2 months వరకు. ఈ పీరియడ్లో ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ జెర్మ్ లేయర్స్. జెర్మ్ లేయర్స్ అంటే ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్, ఓకే? ఫీటల్ అంటే ఏంటిది? ఫీటల్ స్టేజ్లో 9 వీక్స్ నుంచి బర్త్ వరకు, ఓకేనా? దాన్ని మనం ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్స్గా కన్సిడర్ చేస్తాము. దాంట్లో ఏమేమి చేంజెస్ వస్తాయో చదివేదాన్ని ఫీటల్ స్టేజ్లో చూస్తాం, ఓకేనా? నౌ వీ విల్ సీ ప్రీ ఎంబ్రాయనిక్ స్టేజ్. ప్రీ ఎంబ్రాయనిక్ స్టేజ్లో ఏమేమి ఉంటాయి? కన్సెప్షన్, జైగోట్ అండ్ బ్లాస్టోసిస్ట్. సో వాట్ ఈస్ కన్సెప్షన్? కన్సెప్షన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఓకే? స్పర్మ్ సెల్ ఎగ్ తోటి పెనిట్రేట్ అంటే మీట్ అయ్యే దాన్ని ప్రాసెస్ని కన్సెప్షన్ అని అంటారు, ఓకే? సో వెన్ ఇది జస్ట్ ఐ హ్యావ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ నేను హాఫ్ డయాగ్రామ్ డ్రా చేశాను. దిస్ ఈస్ ద ఫెలోపియన్, దిస్ వాట్ ఇన్ఫండిబులమ్స్, ఓకేనా? ఇక్కడ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయింది ఇక్కడ క్యాచ్ చేసినప్పుడు. సో ఇదేంటిది? ఇది ఫెలోపియన్ ట్యూబ్ అనమాట. సో హియర్ ద ఎగ్ విల్ బి ఫర్టిలైజ్డ్. సో ఫర్టిలైజ్ అయిన ఎగ్ని మనం ఏమంటాము? జైగోట్ అని అంటాం, ఓకేనా? ఇట్ ఈస్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజంగా ఫామ్ అవుతుంది. అయితే ఈ జైగోట్లో ఏముంటున్నాయి? సెట్ ఆఫ్ 46 క్రోమోజోమ్స్, అంటే 23 ఏమో స్పర్మ్స్ నుంచి, 23 ఏమో ఎగ్, దట్ ఈస్ ఓవమ్ నుంచి ఉంటాయి. సో టోటల్ ఇట్ కంటైన్స్ 46 క్రోమోజోమ్స్. సో ఇక్కడ నుంచి 4 to 5 days వరకు దేర్ విల్ బి సెల్ డివిజన్స్ టేక్స్ ప్లేస్. దట్ ఈస్ అరౌండ్ 16 to 50 టైమ్స్ సెల్ డివిజన్ అవుతుంది. సెల్ డివిజన్ అయ్యి లాస్ట్లో అది మొరల్లాగా ఫామ్ అవుతుంది, ఓకేనా? సో మొరల్లా స్టేజ్. మొరల్లా అంటే ఏంటిది? ఇట్ ఈస్
ద జైగోట్ ఏదైతే జైగోట్ ఫామ్ అయి ఉంటుందో అది 16 to 15 టైమ్స్ ఇట్ విల్ అండర్గో సెల్ డివిజన్. సో ఆఫ్టర్ అంటే సెల్ డివిజన్గా వెళ్ళి ఇట్ విల్ లాస్ట్ బికమ్ ఏ మొరల్లా. ఓకేనా, ఈ మొరల్లా అనేది ఇట్ విల్ ట్రావెల్ 4 to 5 days ఫ్రమ్ ద ఫెలోపియన్ ట్యూబ్ టు యూట్రస్కి వచ్చే లోపు ఇది 4 to 5 days టైం తీసుకుంటుంది. ఆ లోపల ఇట్ విల్ ఫార్మ్ ఏ బ్లాస్టోసిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేజ్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ ఎన్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియోగా డెవలప్ అవ్వడానికి ముందు వన్ స్టేజ్ విల్ అక్కర్, దట్ స్టేజ్ ఈస్ కాల్డ్ ద బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ విల్ కంటైన్ the three things, which will first is the trophoblast and the second is the inner cell mass, then blastocyst. సో ట్రోఫోబ్లాస్ట్ ఫైనల్గా అది ప్లాసెంటాగా డెవలప్ అవుతుంది. ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే ఉందో దట్ ఆల్ విల్ బికమ్ ఏ ఎంబ్రోయో. అండ్ బ్లాస్టోసిల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. ఓకేనా, సో మళ్ళీ బ్లాస్టోసిస్ట్ నుంచి యుటరైన్కి ఇంప్లాంట్ అయ్యేంత వరకు ఇట్ విల్ కన్వర్ట్స్ ఇన్ టు ద ఎంబ్రియో. ఫ్రమ్ దేర్ ఇట్ విల్ స్టార్ట్ ద ఎంబ్రయోనిక్ స్టేజ్. సో ఇక్కడ నుంచి అంటే కన్సెప్షన్ అయినప్పటి నుంచి టిల్ ద ఏమంటారు ఇంప్లాంటేషన్ వరకు ఏదైతే ప్రాసెస్ అంతా అవుతుందో దట్ ఆల్ విల్ కమ్ అండర్ ద ప్రీ ఎంబ్రయోనిక్ స్టేజ్ అండ్ ఇట్ విల్ టేక్స్ టైమ్ 1 to 2 weeks. ఓకే, నౌ we will see the embryonic stage. సో నెక్స్ట్ ఈజ్ ద ఎంబ్రాయినిక్ స్టేజ్. ఈ ఎంబ్రాయినిక్ స్టేజ్ అనేది 3 to 8 weeks నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మెయిన్ ఏంటిదంటే ఫార్మేషన్ ఆఫ్ జెమ్ లేయర్స్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 layers, దట్ ఈస్ ఎక్టోడమ్, మీజోడమ్ అండ్ ఎండోడమ్. ఎక్టోడమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అవుటర్ లేయర్, మీజోడమ్ మిడిల్ లేయర్, ఎండోడమ్ ఇన్నర్ లేయర్. ఓకేనా, సో ఇది ఎంబ్రాయినిక్ స్టేజ్లో అంటే ఎంబ్రాయిగా డెవలప్ అయిన తర్వాత దట్ విల్ డివైడెడ్ ఇంటూ 3 layers అనమాట. ఈ 3 layers డిఫరెంట్ దిస్ వన్ ఏంటిది ఆర్గన్స్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంటే చాలా డిఫరెంట్ అంటే ఏదే ఉంటాయి, కానీ అది నేను ఒకటి లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్ప్లే చేస్తాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గన్స్ అనమాట. ఏ లేయర్ నుంచి ఏ ఆర్గన్ డెవలప్ అవుతుంది అనేది ఇక్కడ డీటెయిల్గా వచ్చారు. ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ఓకేనా, బట్ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటిదనంటే ఎక్టోడమ్లో మెయిన్ ఇట్ విల్ అంటే ఎక్టోడమ్ లేయర్ విల్ డెవలప్ ఇంటూ బ్రెయిన్ అండ్ ద స్కిన్. ఓకే, దెన్ మీసోడమ్ హార్ట్, బోన్స్, మజిల్స్ విల్ డెవలప్ ఫ్రమ్ ద మీసోడమ్ అనమాట. ఎండోడమ్ నుంచి లంగ్స్, లివర్, జిఐ సిస్టమ్. ఓకేనా, సో ఇవి సిస్టమ్స్ ఈ లేయర్ నుంచి డెవలప్ అవుతుంది. సో హార్ట్ బీట్ అనేది 4th week నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో అంటే దట్ విల్ డివైడెడ్ ఇంటూ 4 chambers. హార్ట్ అనేది 4 chambersగా డివైడ్ అవ్వడానికైతే ఇట్ విల్ టేక్ 6 to 7 weeks. బట్ హార్ట్ బీట్ అనేది 4th weekలోనే స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ బ్రెయిన్ ఆల్సో డెవలప్స్. ఓకేనా, సో దీంట్లో కూడా ఏంటిదనంటే దిస్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఫ్రమ్ వేర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ విల్ టేక్స్ ప్లేస్. అందుకే ఇది ఏంటిది 3 to 8 weeks అని అంటే అరౌండ్ 2nd month అనమాట. సో అందుకే ఈ 2nd monthలో ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్రుషియల్ మంత్ 2nd month అనేది. సో అందుకే మనం ఇక్కడ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అందుకే మనం 3 months ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోమని చెప్తాం, ఎందుకంటే ఈ పీరియడ్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద second stage, that is embryonic stage. సో ద లాస్ట్ స్టేజ్ ఇస్ ఫీటల్ స్టేజ్. ఇది 9th week నుంచి టిల్ బర్త్ వరకు ఉంటుంది. ఓకేనా, సో దీన్ని మనం 3 trimester డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ 9 to 12 weeks అంటే 2 months నుంచి అదే 3rd month వరకు అంటే 1 month. దెన్ 13 to 26 weeks, దట్ ఈస్ ఫ్రమ్ 3rd month నుంచి 6 4 24 6.5 months అనమాట. దెన్ 27 నుంచి 40 weeks అని అంటే 6.5 నుంచి టిల్ 9th month కంప్లీట్ అయ్యే వరకు అంటే 10th month వరకు. సో లైక్ దట్ ఇట్ డివైడెడ్ ఇంటూ 3 trimesters. సో ఫస్ట్ ట్రైమిస్టర్స్లో ఏం చేంజెస్ చూస్తాం మనము, ఆర్గన్ రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది. ఆర్గన్ రిఫైన్మెంట్ అని అంటే ప్రతి ఆర్గన్ డిఫైన్ అయిపోతుంది అనమాట. సో లివర్ ఫార్మేషన్, హార్ట్ ఫార్మేషన్,
దెన్ లంగ్స్ ఫార్మేషన్, ఓకేనా, అలా ప్రతి సిస్టమ్స్లో అన్ని రిఫైన్మెంట్ అంటే మంచి క్లియర్ స్ట్రక్చర్స్ కనిపిస్తుంది. అందుకే 3rd మంత్లో ఎప్పుడైనా ఏమంటారు అబార్ట్ చేసుకున్నప్పుడు చూడండి, బేబీ అంటే అది సైజ్ చిన్నగా ఉంటుంది, కాకపోతే అన్ని పార్ట్స్ బాడీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఎక్స్టర్నల్ జెనైటల్స్ కూడా ఫామ్ అయిపోతుంది, కానీ డిఫరెన్షియేషన్ అవ్వదు ఈ వెదర్ ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్, కానీ ఆ జెనైటల్స్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో దట్ విల్ టేక్స్ ప్లేస్ టిల్ ద 3 months అంటే 3rd మంత్లో. దెన్ సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటిది, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 3rd మంత్ అంటే 13 weeks అని అంటే 4th మంత్ అని సెకండ్ ట్రైమిస్టర్. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతుంది, మూమెంట్స్ ఫెల్ట్ అంటే క్విక్నింగ్, బేబీ కదలికలు తెలుస్తాయి. దెన్ వర్నిక్స్ విల్ కవర్ ద స్కిన్ అనమాట. సెక్స్ డిఫరెన్షియేషన్ కూడా అవుతుంది, అంటే వెదర్ ద బేబీ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. జెనైటల్ ఏరియాస్ కూడా క్లియర్లీ ఫామ్ అయిపోతుంది. మెకోనియం స్టేన్డ్, ఓకేనా, అంటే జిఐ సిస్టమ్, ఇంటెస్టైన్స్, మెకోనియం కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇంకా హెయిర్ విజిబుల్గా ఉంటుంది. ఇందులో రిఫ్లెక్సెస్ లైక్ స్టార్టల్ రిఫ్లెక్స్ అండ్ గ్రాస్ప్ రిఫ్లెక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ట్రైమిస్టర్స్లో, ఓకేనా. సో వెర్నిక్స్ అనేది కవర్ చేస్తుంది. వాట్ ఈజ్ వర్నిక్స్? ఇక్కడ వర్నిక్స్ ఇస్ ద వ్యాక్సీ సబ్స్టెన్సెస్ అనమాట, అంటే తెల్లగా ఉంటుంది కదా బేబీకి మొత్తం కవర్ అయినట్టు. సో దట్ ఈస్, సో దీని ఇంపార్టెన్స్ ఏంటిదంటే దీనివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రొటెక్షన్, ఓకేనా. ఇట్ విల్ ప్రొటెక్షన్ అంటే బేబీని ఫ్రమ్ వేర్ ఇట్ అంటే దేని నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఫ్రమ్ అమ్నోటిక్ ఫ్లూయిడ్. ఎందుకంటే అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఇరిటేషన్ కాకుండా ఉండడానికి, స్కిన్కి వ్రింకిల్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వాట్? వర్నిక్స్. అండ్ ద సెకండ్ ఈజ్ లూబ్రికేషన్, ఓకేనా. చూడండి చాలాసార్లు బేబీ బర్త్ అయిన తర్వాత మనము బేబీని పట్టుకుంటుంటే చేతిలో నుంచి జారినట్టు ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ లూబ్రికెంట్. ఇట్ విల్ హెల్ప్స్ ద బర్త్ కెనాల్ అంటే డెలివరీ ఈజీ ప్రాసెస్ అవ్వడానికి, బర్త్ కెనాల్ నుంచి ఈజీగా స్లిప్పరీ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్స్ అనమాట. దెన్ టెంపరేచర్. సో నెక్స్ట్ ఈజ్ ద టెంపరేచర్, అంటే అది టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఆఫ్టర్ బర్త్ తర్వాత బేబీని హైపోథెర్మియా కండిషన్కి వెళ్లకుండా కూడా హెల్ప్ చేస్తుంది. దెన్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్, దానికి యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది వెన్ ద బేబీ ఈజ్ ఇన్ ద వూమ్. అండ్ ఇట్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ మాయిశ్చరైజ్ ఆల్సో, హైడ్రేటెడ్గా పెడుతుంది స్కిన్, ఓకేనా. సో దట్ ఫల్ అందుకే కొంతమంది అంటే ఎక్స్పెక్టర్స్ కూడా ఏమని సజెస్ట్ చేస్తారంటే ఆఫ్టర్ బేబీ పుట్టిన తర్వాత తెల్లదంతా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి మొత్తం తీయడానికి ట్రై చేస్తారు. అలా చేయకుండా ఒక ఫ్యూ అవర్స్ వరకు కూడా ఆ వర్నిక్స్ అనేది బేబీ స్కిన్ని కవర్ చేస్తే ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ బేబీకి పొందుతాయి. అందుకే ఎవరైతే ఇట్లా ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళందరూ అది తుడవడానికి ట్రై చేస్తారు, చేయకూడదు అని చెప్పాలి. ఎందుకంటే దానివల్ల బెనిఫిట్సే ఉన్నాయి కానీ లాస్ అయితే ఏమీ లేదు, ఓకేనా. దట్ యూ హ్యావ్ టు టెల్ మీ దిస్ థింగ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద సెకండ్ ట్రైమిస్టర్. సో 3rd ట్రైమిస్టర్ 27 weeks to 40 weeks వరకు ఉంటుంది, ఓకేనా. ఇందులో మోస్ట్లీ ర్యాపిడ్ బ్రెయిన్ అండ్ లంగ్ డెవలప్మెంట్ చూస్తాము, ఓకేనా. సో ర్యాపిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే స్ట్రక్చర్స్ అనేవి కొంచెం రిఫైన్ అయి ఉంటాయి. లంగ్ డెవలప్మెంట్, సర్ఫెక్టెంట్, ఓకేనా, లంగ్స్ సర్ఫెక్టెంట్ కూడా డెవలప్ అయిపోతుంది. ఇక్కడ 13 to 26 weeksలో ఐస్ ఫామ్ అయితే కానీ క్లోజ్ అయ్యి ఉంటుంది, కానీ ఇక్కడ ఐస్ ఓపెన్ చేస్తుంది, ఓకేనా. అండ్ టెస్టిస్ ఆల్సో విల్ డిసెన్స్ ఇన్ ద స్క్రోటమ్. అండ్ లానుగా ఆల్సో విల్ యాబ్సెంట్. లానుగా అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ సాఫ్ట్ డౌనీ హెయిర్, డౌనీ టైప్లో ఉంటుంది, డౌన్ కింది వైపుకి ఇట్లా ఉంటుంది హెయిర్ అనమాట, విచ్ విల్ కవర్ ద ఫీటస్ బేబీ. సో దీని ఫంక్షన్ ఏంటిది? ఇట్ విల్ అంటే ఇప్పుడు ఇది ఏదైతే వర్నిక్స్ ఉందో అది స్కిన్కి అటాచ్ అయ్యి ఉండడానికి ఇదే హెల్ప్ చేస్తుంది అనమాట. లేకపోతే అది అమ్నోటిక్ ఫ్లూయిడ్లో ఉన్నప్పుడు మొత్తం వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోదు అనమాట. అది స్టిక్కీగా హెయిర్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి, ఇంకా అది స్టిక్కీ నేచర్లో ఉంటుంది కాబట్టి గట్టిగా అతుకొని ఉంటుంది. సో దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా హెయిర్ విజిబుల్గా కనిపిస్తుందని, అండ్ ఇక్కడ 40 weeksకి వచ్చేలోపు ఇది కూడా యాబ్సెంట్ అయి ఉంటుంది. అందుకే మీరు ప్రీటర్మ్ బేబీలో చూస్తారు ఇది హెయిర్ లైక్ స్ట్రక్చర్ బాడీలో మొత్తం, కానీ టర్మ్ బేబీస్లో మనం చూడం. సో అందుకే ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు డిఫరెన్షియేట్ ఇన్ ద బేబీ ఫర్ ప్రీటర్మ్ టు టర్మ్ బేబీ, ఓకేనా. సో అందుకే ఇవి కొన్ని డిఫరెన్షియేట్స్ చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ విల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద 9 weeks టు బర్త్.
Now our role. So what's the importance of learning fetal development and embryology? ఓకేనా, ఎంబ్రాలజీ ఫీటల్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల మనకేంటి యూస్? సో అది ఇప్పుడు మనము 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంటల్ ఫీటస్ డెవలప్మెంట్ అనేది ఫ్రమ్ ద కన్సెప్షన్ టు ద ఫీటల్ టిల్ బర్త్ వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది తెలిస్తే మనకి దానివల్ల అబ్నార్మల్ డీవియేషన్స్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట. అది లైక్ బయట నుంచి చూసినా కూడా సైజ్ ఆఫ్ ద యూట్రస్, ఓకేనా, అది అయినా దెన్ డెవలప్మెంట్స్ లైక్ చెప్పాను కదా, కొన్ని క్విక్నింగ్ మూమెంట్స్ అనేది ఉంటాయి. సో అలాంటివి తెలిస్తే అది నార్మలా అబ్నార్మలా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నర్సెస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో సెకండ్ పాయింట్, ఇంప్రూవ్డ్ యాంటీనేటల్ కేర్. సో యాంటీనేటల్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి నాలెడ్జ్ యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఓకేనా, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ మనము 3rd month వరకే ఇస్తాము. దాని తర్వాత ఫర్దర్గా ఆ ట్యాబ్లెట్ని మనము యూస్ చేయము. సో అది చెప్పడానికి ఇంపార్టెన్స్ ఆఫ్ ద న్యూట్రిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటల్. సో ఇంపార్టెంట్ దాని గురించి చెప్పడానికి. దెన్ ఏవైనా హార్మ్ఫుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, లైక్ టొబాకో చూయింగ్, స్మోకింగ్, లేక స్మోకింగ్ సరౌండింగ్స్లో ఉండడం వల్ల దానివల్ల కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఫీటల్ డెవలప్మెంట్కి. దెన్ వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఫర్ హెల్తీ బేబీ కోసం. సో ఇలాంటి థింగ్స్ చెప్పడానికి, యాంటీనేటల్ కేర్ ఇవ్వడానికి కూడా మనకి ఈ నాలెడ్జ్ యూస్ఫుల్ అవుతుంది. సో థర్డ్ పాయింట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. సో అబ్నార్మాలిటీస్ని ఐడెంటిఫై చేయడానికి, లైక్ ఏదైనా కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేక ఫీటల్లో ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేకపోయినా అవి ఎర్లీగా డిటెక్ట్ చేసి మెడికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవడానికి కూడా మనకి ఈ నాలెడ్జ్ హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ గైడెన్స్ ఇన్ పేషెంట్ ఎడ్యుకేషన్. సేమ్ లైక్ యాంటీనేటల్ కేర్ లాగానే, ఓకేనా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి, దెన్ అవాయిడెన్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్, దెన్ వాకింగ్ ఇంపార్టెన్స్, ఎలాంటి కేర్ తీసుకోవాలి మనము, ఈ 9 months ఎంత క్రుషియల్ మనకి. సో అలా ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఈ నాలెడ్జ్ విల్ బీ యూస్ఫుల్. ఫిఫ్త్ పాయింట్, సపోర్ట్ డ్యూరింగ్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ టైంలో కూడా మనకి మదర్కి సపోర్ట్ చేయడానికి ఈ నాలెడ్జ్ యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్క్యారేజెస్ అయినా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అయినా, ప్రీటర్మ్ డెలివరీస్ అయినా, సో అవి ఎందుకు అవుతున్నాయి, ఒకవేళ అది చేయడం వల్ల తనకి ఫీటల్ అంటే బేబీకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పడానికి కూడా, సపోర్ట్ చేయడానికి కూడా మనకి ఈ నాలెడ్జ్ విల్ బీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ పాయింట్, లేబర్ అండ్ డెలివరీ సపోర్ట్. అంటే డ్యూరింగ్ లేబర్ టైం ఆర్ డెలివరీ టైం కూడా మనకి నాలెడ్జ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వర్నిక్స్ గురించి ఇంపార్టెన్స్ చెప్పాను కదా. సో అది తీయకుండా మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆఫ్టర్ బర్త్, సో దాని ఇంపార్టెన్స్ చెప్పడము. సో అసెసింగ్ ద మదర్ డ్యూరింగ్ ద లేబర్ ప్రాసెస్. సో ఇవన్నిటికి కూడా ఈ నాలెడ్జ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ కేర్. సో పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ కేర్ ఇవ్వడానికి కూడా ఇట్ విల్ హెల్ప్ఫుల్. లైక్ ప్రీటర్మ్ డెలివరీ అయితే, ఓకేనా, లో బర్త్ వెయిట్, ఓకే, ఈ బేబీస్ డెలివరీ అయినప్పుడు మనకి ఇమీడియట్లీ వాట్ కేర్ వీ క్యాన్ టేక్, ఓకేనా. లో బర్త్ వెయిట్ బేబీలో ఏం తక్కువ ఉంటాయి, ప్రీటర్మ్ బేబీలో ఏం కేర్ ఎక్కువగా ఏది తీసుకోవాలి అనేవి కూడా తెలుసుకోవడానికి కూడా మనకి దిస్ నాలెడ్జ్ విల్ హెల్ప్ఫుల్. సో 8th పాయింట్ ఈజ్ హోలిస్టిక్ కేర్. సో హోలిస్టిక్ కేర్ అని అంటే న్యూట్రిషన్ కానీ, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, మెటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ, ఇవన్నీ ఫీటల్ డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి, ఎట్లా హోలిస్టిక్ కొలాబరేటివ్ అంటే పేషెంట్ కేర్ ఇవ్వడానికి ఈ నాలెడ్జ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఇంటర్ డిసిప్లినరీ కొలాబరేషన్. అంటే మనం ఇచ్చే వర్క్ వీ విల్ కొలాబరేట్ విత్ ఎవ్రీవన్, లైక్ ఆబ్స్టెటిక్స్ వాళ్ళతోటి, పీడియాట్రిషియన్స్ వాళ్ళతోటి కొలాబరేట్ చేసి వర్క్ చేయడానికి, లేక మెటర్నల్ ఆర్ ఫీటల్ హెల్త్ కేర్ ఇవ్వడానికి మనకి ఈ నాలెడ్జ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. దెన్ ఫౌండేషన్ ఫర్ ఫర్దర్ స్టడీస్. అంటే ఫర్దర్ స్టడీస్ లాగా లైక్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ది కానీ, లైక్ ఆబ్స్టెటిషియన్ అంటే మిడ్వైఫరీ చేయడానికి కానీ, దెన్ జెనెటిక్స్ చదువుకోవడానికి కానీ, ఏదైనా ఫర్దర్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కూడా ఈ బేసిక్ నాలెడ్జ్ ఫౌండేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఏది చదువుకున్నది ఏది వృధా కాదు, నాలెడ్జ్ ఎప్పటికైనా ఎక్కడికైనా యూస్ఫుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 10 things విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద నర్సెస్. ఒకవేళ ఈ నాలెడ్జ్ని అనేది గెయిన్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అనేవి మనము చూస్తాం, ఓకేనా. ఈ వీడియో మనకి ఇట్ విల్ షో దట్ ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది చూడండి. ఎగ్ రిలీజ్ అయ్యి స్పర్మ్స్ అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్లో ట్రావెల్ అయ్యి ఇట్ విల్ మీట్స్ ద
ఎగ్. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ద జైగోట్. ఓకేనా, జైగోట్గా ఫామ్ అయ్యి మొరల్లా స్టేజ్కి వెళ్ళి దెన్ ఇట్ విల్ గో టు ద బ్లాస్టోసిస్ట్ అండ్ ఇట్ విల్ కమ్ అండ్ ఇంప్లాంట్ ఇన్ ద ఎండోమెట్రియం ఆఫ్ ద యూట్రస్. ఓకే, దిస్ వీడియో ఈజ్ షోయింగ్ దట్. ఈ వీడియోలో మనము ద స్పర్మ్ డైరెక్ట్గా వచ్చి ఓవంతో కాంటాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద కన్సెప్షన్. ఓకేనా, ఈ వీడియో సెల్ డివిజన్. ఓకే, జైగోట్ ఫామ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా 16 to 50 times డివిజన్ విల్ టేక్స్ ప్లో ఇన్ ఆర్డర్ టు గో టు ద మొరల్లా స్టేజ్. సో దిస్ ఈస్ ద ఫీటస్. సో దట్స్ అబౌట్ ద టుడేస్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ క్లియర్లీ. ఒకవేళ మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద like button and please like, share and subscribe my channel. Until then, take care. Bye. We will meet in the next video.